రాష్ట్రం ముంగట పడాలన్నా అన్ని తీర్ల అభివృద్ధి కావాలన్నా సెంటరోలు అన్ని తీర్ల ఆసరా కావాలి. అందుకే ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడోసారి ఇప్పుడోసారి ఢిల్లీకి బండి కడుతుంటాడు. ఇగో ఇట్లనే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా మళ్ళోసారి ఢిల్లీకి పోయిండట. మరి ఈసారి ఏమిటికి పోయిండు, ఎవరిని కలిసిండు అనేదంతా మునం పెట్టి అరుచుకున్నద్దాం ఫర్. తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోయిండు. 2 వద్దులు నడుస్తుంది సారు పారేటనా. ఢిల్లీకి పోయిన పెద్ద సారు రాష్ట్రానికి రావాల్సిన పైసలు, పెండింగ్ ప్రాజెక్టులు, సాగునీళ్లు, తాగునీళ్లు ఇట్లా చాలా ముచ్చట్లే మాట్లాడబోతుండట. 2 వద్దుల పాటు సెంటర్ మంత్రులతోని అన్ని మాట ముచ్చట్లు చేయబోతుండు. మొదలు గాలి మోటార్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సారును కలిసిన ముఖ్యమంత్రి సారుకు చెల్లబట్ట కప్పి అలుముకుండు. అటెనక వరంగల్, ఆదిలాబాద్ కాడ కడతామన్న గాలి మోటార్ డిపోల సంగతి ఏమైంది సారు అని సెంటర్ మంత్రిని అడిగిన సీఎం సారు అటెనక గిట్లా మాట్లాడుకొచ్చిండు. స్థానిక సంస్కృతి కాకతీయ డైనాసిటీకి ప్రపంచంలోనే ఒక గొప్ప గుర్తింపు ఉన్నది. కాకతీయ కళాఖండాల గురించి కూడా ప్రపంచంలో గుర్తింపు ఉన్నది. ఈరోజు వరంగల్లో నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్కి ఆ కాకతీయ కళాఖండాల రూపురేఖలతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతోనే ఆ ఎయిర్పోర్టును నిర్మించాలి, పూర్తి చేయాలని టార్గెట్గా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మరీ ముఖ్యంగా ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి సంపూర్ణ సహకారంతో వీటిని పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ 2 ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి తెలంగాణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం చేస్తుంది. అది 2 దిక్కుల గాలి మోటార్ డిపోలు పడితే యువతకు కొలువులు దండిగా దొరుకుతాయి, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా గట్టిగా అవుతుంది అనేది సార్ అంటున్న మాట. అంతేకాదు నెలల 2-3 దమ్ముల ఢిల్లీకి వస్తున్నామంటే ఖచ్చితంగా రాష్ట్రం ముంగడ పడటానికే. అందులో మెట్రో రైలు, రీజనల్ రింగ్ రోడ్డు, సెంట్రల్ కించి రావాల్సిన పైసలు ఇట్లా బొచ్చడి ముచ్చట్లే ఉన్నాయి అని మాట్లాడిండు సీఎం సారు. అట్లనే ఎగస్ పార్టీ వాళ్ళు మాటికి ఢిల్లీకి పోతుంటారు అని అంటుంటారు కదా, గా ముచ్చట మీద సుతా సార్ గట్టినే ఇచ్చిండు క్లారిటీ. కొంతమంది గిట్టనోళ్ళు, కొంతమంది సరిపోనోళ్ళు పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు, ఇన్నిసార్లు వెళ్ళిరు, అన్నిసార్లు వెళ్ళిరు అని లెక్కలు చెప్తున్నారు. ఏది వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. నిన్న మేము తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల ఎంపీలను పిలిచి మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వంతో తెచ్చుకోవాల్సిన అనుమతులు గాని, నిధులు గాని, వాటికి సంబంధించిన సమాచారాన్ని అంత ఇచ్చినాం. స్పష్టంగా చెప్పినాం, అభివృద్ధి జరిగేటప్పుడు రాజకీయాలు లేవు. రాజకీయాలు అనేవి ఎన్నికలు వచ్చినప్పుడు ఉంటే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, మా ప్రయత్నం మేము చేసుకుంటారు. ఇంటిరా ఎవ్వలెన్ని అన్నా కూడా సెంటర్ వాళ్ళకు రాష్ట్ర వాళ్ళకు సఖ్యత మంచిగుంటేనే రాష్ట్రం ముంగడ పడుతుంది. అందుకే రాష్ట్రం కోసం ఇన్నిసార్లు రావాల్సి వస్తుందని చెప్పుకొచ్చిండు సీఎం సారు. మొత్తానికి కాంగ్రెస్ ఏలుబడిల తెలంగాణను అన్ని తీర్ల ఎగురబెట్టాలని సర్కారు గట్టినే తిప్పల పడుతుర్రు. మరి 2వ రోజు సారు ముచ్చట్లు ఏమేమన్నాయి అటెన్గా చెప్పుకుందాం గానీ ఇప్పటికైతే ఇంతే.